39 అంటే సంతానం, 49 అంటే సంతోషం. 39 ఆంధ్రప్రదేశ్ తెలంగాణ. ఓవరాల్ గా కాంగ్రెస్ పార్టీ వచ్చిన ఈ 15-16 నెలల్లో సరే ఎంతో కొంత చేసుకుంటూ వచ్చారు. ఇంకా చేయాల్సినవి చాలా ఉన్నాయి. వీటన్నిటిని కూడా ఒకసారి బేరీజ్ వేసుకొని కాంగ్రెస్ పార్టీకి 100 మార్కులకి ఇన్ని మార్కులు ఇవ్వాలి అంటే ఎన్ని ఇస్తారు? అంటే నేను ఇచ్చేది ఏం లేదు కాంగ్రెస్ కి. అసలు మార్కులు పనిచేస్తే కదా మార్కులు వేయడానికి. అసలు ఎగ్జామ్ పేపర్ రాయకుండా వైట్ పేపర్ ఇచ్చిపోతే ఇక నువ్వు మార్కులు వేసేది ఎక్కడ? ఆ మార్కులు వేసే పరిస్థితి లేదు. మార్కులకి అసలు ఎగ్జామ్కి అటెండ్ అయ్యే పరిస్థితి లేదు వాళ్ళు. అందుకే ఇవాళ ఎలక్షన్స్ కూడా గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ ఇవన్నీ చేసే పరిస్థితి లేదు. వీటన్నిటిని చూసినాక ఈరోజు జనాలలో కూడా ఒక ఎక్కడికి పోయినా నువ్వు టీఆర్ఎస్ని చూసినాం, కాంగ్రెస్ని చూసినాం, రేపు బీజేపీకి ఓటేయాలా? ఎందుకంటే మిగతా రాష్ట్రాలలో బీజేపీకి మిగతా వాటికి పార్టీకి తేడా ఏంటంటే ఒకసారి బీజేపీ అధికారంలోకి వచ్చింది అంటే మళ్ళీ పోయే పరిస్థితి లేదు. ఎందుకంటే అంత నిబద్ధతను పనిచేస్తా ఉన్నారు. ఎక్కడ ఒక మార్క్ గీసే పరిస్థితి లేదు. ఎక్కడ కూడా అంటే నీకు అవినీతి వీటిలలో కానీ ఎక్కడ ఏలు పెట్టి చూపించే పరిస్థితి లేదు. ఎందుకంటే అక్కడ మోడీ గారు ఉన్నారు, ఎక్కడికక్కడ సిద్ధాంతంగా పనిచేసే వాళ్ళు ఉన్నారు. అందుకని ఈ రకంగా పనిచేస్తా ఉన్నారు. దాంతోపాటు నిన్నటికైనా ఇలా వక్ఫ్ బోర్డు ఉంది. వక్ఫ్ బోర్డులో నేను వక్ఫ్ బోర్డు అయ్యేటప్పుడే నేను కొంతమందికి ఫోన్ చేసిన. మా దగ్గర జాన్పాడ్ అని దర్గా ఉంది, ఫేమస్. నా పేరు కూడా ఆ దర్గా పేరే పెట్టారు. అయితే ఆ జాన్పాడ్ దర్గాకి ఫోన్ చేసిన. అమ్మ మీరు ఎంత కడుతుండ్రు వక్ఫ్ అని చెప్పిన. అంటే మీ దగ్గర నుంచి ఆదాయం ఎంత పోతుంది దర్గా నుంచి వక్ఫ్ అని అంటే 1,60,00,000 నుంచి 2 కోట్ల రూపాయలు డైరెక్ట్ పాట ద్వారానే. ఎవ్రీ ఇయర్ పాట పెడతారు వాళ్ళు. ఏది వేసే కానుకల దగ్గర నుంచి వేసే ఏమంటారు వాటిని ఏటపోతులు కోయటాల దగ్గర నుంచి అన్నిటికీ పాటలే. ఆ పాట వల్ల వచ్చే ఆదాయం 1,60,00,000 నుంచి 2 కోట్ల రూపాయలు వస్తుంది. అయితే వాళ్ళు మళ్ళీ రిటర్న్ ఇచ్చేది ఏంది? రిటర్న్ ఎంత ఇస్తారని అడిగిన. అంటే మీరున్నప్పుడు 8 లక్షలు 10 లక్షలు ఇచ్చారు సార్, మళ్ళా పండగ చేయడానికి గవర్నమెంటే డబ్బులు, దానికి ఏమన్నా చుట్టుపక్కల రోడ్లు వేయడానికి అన్నిటికీ మళ్ళీ గవర్నమెంటే డబ్బులు, లోపల శాలరీస్ కూడా కొద్ది గొప్ప ఇచ్చే పరిస్థితి లేదు. అంత కలిపి 2 కోట్ల రూపాయలు ఇన్కమ్ వస్తే 20 లక్షలు 30 లక్షలు మళ్ళీ రిటర్న్ ఇచ్చే పరిస్థితి లేదు. మిగతా 1,70,00,000 ఎటుపోతున్నట్టు? అంటే ఒక ముస్లిం విద్యార్థిని చదివించేది లేదు, వక్ఫ్ నుంచి ఒక స్కూల్ పెట్టలే, ఒక అనాథ శరణాలయం లేదు, వక్ఫ్ మీద నడిచే నువ్వు హజ్జుకు పోతానంటే డబ్బులు ఇచ్చే పరిస్థితి లేదు, ఎవరైనా పిల్లలు పెళ్లి చేస్తారంటే పెళ్లిళ్ళు చేసే పరిస్థితి లేదు. ఇక వక్ఫ్ ఏం చేస్తున్నట్టు? మళ్ళీ నేను హుజూర్ నగర్లో పెద్ద మసీదు ఉంది, నేను పెద్ద మసీదుకి ఫోన్ చేసిన. మీరు ఎంత ఇన్కమ్ వస్తుంది నేను అంటే ఒక్క రెంట్లే నెలకు 3 లక్షల రూపాయలు పే చేస్తాను హుజూర్ నగర్ పెద్ద మసీద్. కానీ వాళ్ళు ఇమాములకి మౌజంలకి ఇచ్చే శాలరీ ఎంత? 20-30 వేలు ఎట్లే నెలకి. అంటే మిగతా డబ్బులు నిడిపోతున్నాయి, ఎవడికి తెలియదు. మరి ఎందుకు అంటే ఈ వక్ఫ్ బిల్లు కూడా ఇది ఓన్లీ హిందువుల కోసం పెట్టిన బిల్లు కాదు, ఇది ముస్లింల ప్రగతి కోసం పెట్టిన బిల్లు. దీంతో ఇలా ఒక ఆడిట్ జరుగుతుంది. రేపటి నుంచి నువ్వు చేసే పనులు నిన్న రాధామోహన్ దాస్ గారు స్పీచ్లో ఇన్నని ఎంత నీట్గా చెప్పిండ్రు. ఒక కర్ణాటకలో చూస్తే మొత్తం 10-15 మంది కాంగ్రెస్ లీడర్లు కంప్లీట్గా వక్ఫ్ భూములు ఆక్యుపై చేసుకున్నారు. కొంతమంది అయితే మ్యారియట్ హోటల్కి రెంట్లకు ఇచ్చుకొని డైరెక్ట్ రెంట్లు తీసుకుంటా ఉన్నారు. అంటే ఇది ఓన్లీ 1% ఉన్న ముస్లిం పాపులేషన్ లో వాళ్ళే పొందుతున్నారు. కానీ మిగతా ఎవరైతే నేను మొన్న లాస్ట్ టైం ఒకసారి ఇఫ్తార్ విందుకు పోతే, నేను రఘునాథపాలెం అని మా పక్క ఊర్లో ఇఫ్తార్ విందుకు పోయినా. నాకు ఒకసారి ఇఫ్తార్ విందుకు పోయినా కళ్ళము నీళ్ళు తిరిగిన వాళ్ళు ఉన్న పరిస్థితులు, వాళ్ళు అనుభవిస్తున్న పరిస్థితులు చూసి, అంటే వాళ్ళు తిండి కూడా తినలేని పరిస్థితుల్లో ఉన్నారు. అట్లాంటి వాళ్ళకి నువ్వు వక్ఫ్ అనేది ఏం చేయలేకుండా ఒట్టిగా ఆస్తులని పెంచుకుంటూ పోయి పైన 1% అనుభవించుకుంటూ పోయి ఏమనంటే రెచ్చగొట్టుకుంటా కింద వాళ్ళని వక్ఫ్ అనేది ఏదో అవినీతి అనో, వక్ఫ్ అనేది లేకపోతే ఏదో గవర్నమెంట్ తీసుకుంటుందనో, అది మీకే కదా. అసలు వక్ఫ్ పెట్టింది ఏంది? అసలు వక్ఫ్ పెట్టడమే తప్పు. సరే అది గవర్నమెంట్ చెందాల ల్యాండ్స్ అని, కానీ సరే వక్ఫ్ పెట్టిండ్రు. ముస్లిం లా బోర్డుకో, ముస్లింస్కో, ముస్లిం వాళ్ళ యొక్క డెవలప్మెంట్ కోసం ఖర్చు చేయాలి. కానీ ఎక్కడ ఖర్చు పెట్టే పరిస్థితి లేదు. ఇవన్నీ కూడా ఈ రోజు మొన్న ట్రిపుల్ తలాక్ పెట్టినప్పుడు ఫస్ట్ ట్రిపుల్ తలాక్ ఏదో వ్యతిరేకంగా మాట్లాడినారు. కానీ ట్రిపుల్ తలాక్ ఉమెన్ అంతా కూడా ముస్లిం ఉమెన్ సపోర్ట్ చేసే స్థాయికి వచ్చారు. ఈ రోజు ముస్లింస్ కూడా ఇంకో 4 రోజులు అయితే మొన్న వక్ఫ్ బిల్ అవుతుందో కావట్లేదో ఆంధ్రాలో నేను నిన్ననే పేపర్లో చూసిన, వక్ఫ్ బోర్డు నుంచి ముస్లిం యువత కోసం స్కిల్ డెవలప్మెంట్, ముస్లిం యువత కోసం ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ప్రోగ్రామ్స్ కానీ డబ్బులు కేటాయించారు. అంటే ఇప్పుడు దాకా ఎందుకు చేయలేదు ఇవన్నీ? అంటే ఇప్పుడు మోడీ గారు వచ్చినాక అందుకే చెప్పినా నేను, ఇది మన ఒక మనిషి కోసమో ఒక మతం కోసం చేసేవి కావు మోడీ గారు చేసేది. అందరికి కూడా సబ్కా సాత్ సబ్కా వికాస్, ప్రతి ఒక్కరు బాగు కోసం చేస్తా ఉన్నారు.